ఏదైతే ఈవీఎంలు పోలైనటువంటి ఓట్లకి లేకపోతే కౌంట్ అయిన ఓట్లకి సంబంధం లేకుండా పోయింది అంటూ కొన్ని వ్యాఖ్యలు విమర్శల నేపథ్యంలో మహారాష్ట్రలో ఏకంగా శరద్ పవార్ అదే రైట్ చేస్తే ఫడ్నవీస్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు పోలైన ఓట్లకు గెలిచిన సీట్లకు పొంతనే లేదని శరద్ పవార్ విస్మయం వ్యక్తం చేస్తాడు. కొల్హాపూర్లో మీడియాతో మాట్లాడుతూ 80 లక్షల ఓట్లు పోలైన కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంటే 79 లక్షల ఓట్లు దక్కించుకున్న ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకి 57 సీట్లు వచ్చాయి. 58 లక్షల ఓట్లు పోలైన అజిత్ పవార్ ఎన్సీపీకి 41 స్థానాలు గెలుచుకుంటే 72 లక్షల ఓట్లు వచ్చినటువంటి ఎన్సీపీకి 10 సీట్లు వచ్చినాయని చెప్పారు. దీని మీద దేవేంద్ర ఫడ్నవీస్ అంతే ఘాటుగా స్పందించారు. దేశాన్ని ఇలా తప్పుదోవ పట్టించడం నీలాంటి పెద్దోడికి కరెక్ట్ కాదని చెప్తూ మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో 1,49,13,914 ఓట్లు పోలేని బీజేపీ కేవలం 9 స్థానాలు విజయం సాధిస్తే 96,41,856 ఓట్లు దక్కిన కాంగ్రెస్ పార్టీ 13 సీట్లు గెలుచుకుంది. 73,77,674 ఓట్లు దక్కించుకున్నటువంటి శివసేన 7 స్థానాలు గెలుచుకుంది. అంతకంటే తక్కువగా 58,51,166 ఓట్లే పొందినటువంటి ఎన్సీపీ 8 స్థానాలు గెలిచింది. మరి దీన్ని ఎలా అందాం అన్నటువంటి పాయింట్తో సరైనటువంటి కౌంటర్ ఇచ్చారనమాట.